మనలో కొంతమంది ఎంత తిన్నా బరువు పెరగరు, మరికొంతమంది ఎంత తక్కువగా తింటున్నా ఇట్టే బరువు పెరిగిపోతూ ఉంటారు. ఈ పరిస్థితికి మన ఒంట్లో జరిగే జీవక్రియల రేటే కారణం. ఈ ప్రక్రియనే మెటబాలిజం అని పిలుస్తారు. ఈ మెటబాలిజం అనేది మనలో ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటుంది. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ జీవక్రియల వేగం కూడా తగ్గుతూ ఉంటుంది. ముఖ్యంగా 40 ఏళ్లు దాటాక చాలా మందిలో జీవక్రియల వేగం బాగా నెమ్మదిస్తుంది. ఇలాంటప్పుడు మెటబాలిజం వేగాన్ని పెంచుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఆరోగ్యం భేషుగ్గా ఉండాలంటే మన ఒంట్లో జీవక్రియలన్నీ సవ్యంగా సాఫీగా జరుగుతుండాలి. అయితే మనలో చాలా మందిలో వయసు పెరుగుతున్న కొద్దీ జీవక్రియల వేగం నెమ్మదిస్తూ ఉంటుంది. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన వారిలో కండరాల బలం తగ్గడం, హార్మోన్లలో మార్పులు, బద్ధకపు జీవనశైలి మూలంగా చాలా మందిలో జీవక్రియల వేగం బాగా తగ్గిపోతుంటుంది. ఇక ఇప్పటికే దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నప్పుడు, ఇన్ఫెక్షన్ల బారిన పడ్డప్పుడు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు కూడా జీవక్రియల వేగం తక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు జీవనశైలి, అలవాట్లు, వ్యాయామాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. మన శరీరంలో ఉన్న మెటబాలిజం అంటే మనకి జీవక్రియలు అన్నీ నెమ్మదిగా పెరిగే అడాల్సెంట్ ఏజ్ వరకు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఆ ఏజ్ వరకు మనం కంప్లీట్ బరువు పెరుగుతూ ఉంటాం, మెటబాలిజం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం ఎక్కువ చేసుకుంటూ ఉంటాం. ఇటు 40 సంవత్సరాలు వచ్చేటప్పటికి పెరుగుదలంతా అయిపోతుంది. ఓన్లీ మెయింటెనెన్స్ అంటే మనం ఎంత మటుకు పెరిగామో ఆ అవయవాలు బాగా పనిచేయడానికి ఏ రకమైన ఇప్పుడు షుగర్ తక్కువ కానీ, లేకపోతే బీపీ రావడం, ఇటువంటి ఆహారం రిలేటెడ్ శరీరంలో ఏమి బాధలు రానివ్వకుండా అవి పెంచుకొని మన శరీరం ఆరోగ్యకంగా పెంచుకోవడానికి ఆ 40 సంవత్సరాలు దాటిన తర్వాత మెయింటెనెన్స్ డైట్ అంటాం. కానీ కొన్ని రకాల జబ్బులు వచ్చినా, కొన్ని రకాల శరీరంలో ఏమైనా ఇబ్బందులు వచ్చినా, డయాబెటీస్ ఉంది వాళ్ళకి అప్పుడు షుగర్ తగ్గించమని చెప్తాం. ఆ షుగర్ రిలేటెడ్ అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినకుండా తక్కువ తినండి, అలా చేయండి అని చెప్తాం. అలాగే బీపీ ఉంటుంది, బీపీ ఉన్న వాళ్ళకి ఉప్పు తగ్గించమంటాం, నూనె తగ్గించమంటాం, వేపుడులు ఎక్కువ చేయొద్దంటాం, క్యాలరీస్ తగ్గించమని చెప్తాం. ఇలాగా ఆ శరీరంలో మార్పులు ఉండవు. కానీ ఏదైనా ఇతర జబ్బులు ఏమన్నా వస్తే దాని మీదే వాళ్ళని మందులు కూడా తగ్గించుకొని ఆహారం ద్వారా వాళ్ళని స్థిరపడచ్చు. ఇలాగ చేసుకొని వాళ్ళ యొక్క వ్యాయామం బట్టి, వాళ్ళ యొక్క శరీర స్థితి, ఎక్కువ నడుస్తున్నారా, తక్కువ నడుస్తున్నారా, ఇంట్లోనే ఉంటున్నారా, వాళ్ళ ఆరోగ్య స్థితి, వాళ్ళ శరీర స్థితి, దాన్ని బట్టి క్యాలరీస్ ఎంత కావాలి అన్నది మనం నిర్ధారించి చేయించవలసిన అవసరం ఉందన్నమాట. వీళ్ళు ఏం చేయాలి, ఎటువంటి ఫుడ్ తినాలి అన్నది నార్మల్గా కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, బియ్యం, అన్నం కానీ చపాతీలు కానీ ఏమన్నా తినచ్చు. బియ్యం అన్నప్పుడు అన్నంలో మరపట్టిన బియ్యం తగ్గించుకొని, ఇటేమో దంపుడు బియ్యం కానీ, తక్కువ పాలిష్ అయిన బియ్యం కానీ, ఇలాంటివి ఇప్పుడు చాలా దొరుకుతాయి మనకి. అటువంటివి తీసుకొని ఉంటే మనకి శరీరానికి ఆరోగ్య ఉత్తి క్యాలరీసే రావు, ఉత్తి పిండి పదార్థాలే రావు. కొన్ని రకాల వైటమిన్స్ ఉంటాయి, కొంత పీసు ఉంటుంది, పొట్టు ఉంటుంది. కాబట్టి వాళ్ళకి మలబద్ధకం అంటూ ఉండకుండా ఉంటుంది అనమాట. అదేవిధంగా గోధుమ పిండి వాడినప్పుడు గోధుమలాగా ఆడించి ఆ పొట్టు తీయకుండా అటువంటి దాంతో చపాతీలు కానీ ఏమి చేసుకొని తిన్నా కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇది మేజర్ డిఫరెన్స్ పెద్దవాళ్ళు చేయవలసింది. రెండోది ఏంటంటే డీప్ ఫ్రైడ్ ఫ్రూట్స్. మనం ఏంటి బాగా పూరీలు కానీ, తర్వాత వడలు కానీ, ఇటువంటి డీప్ ఫ్రై చేసిన బాగా ఎక్కువ నూనె ఉన్న ఫుడ్స్ చాలా తగ్గించుకోవాలి. 25 ఏళ్ల వయసులో ఏం తిన్నా ఇట్టే జీర్ణమైపోతుంటుంది. కానీ 40 ఏళ్లు దాటాక తక్కువ జీర్ణ వ్యవస్థ మొరాయిస్తుంటుంది. తిన్నది అరగదు, అజీర్తి బాధలు పెరుగుతుంటాయి. అందుకే ఈ వయసులో సరైన ఆహారం తీసుకోవడం, చురుకైన జీవనశైలిని ఆచరించడం చాలా అవసరం. ముఖ్యంగా జీవక్రియల వేగం పెరగడానికి తగినంత ప్రోటీన్ అందేలా చూసుకోవాలి. ఆహార పళ్లల్లో గుడ్లు, పప్పులు, పెరుగు, పాలు, పన్నీర్, చేపల వంటి ప్రోటీన్ ఆహారాల్ని ఎక్కువగా తీసుకోవాలి. మిరియాలు, పసుపు, అల్లం వంటి దినుసులు శరీరాన్ని లోపల నుంచి క్రియాశీలంగా ఉంచుతాయి. వీటిని ఎక్కువగా తీసుకోవాలి. పీచు అధికంగా లభించే కూరగాయలు, పండ్లు, సలాడ్లు జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. ఇక రోజు మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లు తాగుతుండాలి. ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకి చాలా మటుకు కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు తగ్గించవలసి వస్తుంది. ఎక్కువ పొట్టున్న కూరగాయలు అలాగే తొక్కతో పాటు వచ్చినవి నానబెట్టుకొని తింటూ ఉంటే మలబద్ధకం ఉండదు, క్యాలరీస్ ఎక్కువ వాడవు, దాని తగ్గట్టు మనకి ఏంటంటే ఆరోగ్యకరంగా కావాల్సినంత ప్రోటీన్స్ మిగతా అన్నీ వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు బియ్యం ఉంది,
సాధ్యమైనంత మటుకు తక్కువ మరపట్టిన బియ్యం కానీ లేకపోతే దంపుడు బియ్యం కానీ ఏదన్నా అటువంటి బియ్యంలో ఎక్కువ మరపట్టకుండా ఇప్పుడు చాలా రకాలు దొరుకుతూ ఉన్నాయి, పొట్టుతోటి వచ్చేది, అవి వాడుకుంటూ ఉంటే చాలా మంచిది. పోనీ అలాంటి బియ్యం కొన్న తర్వాత కూడా చాలామంది గంజి వార్చేస్తారు. అలా కాకుండా గంజి తీయకుండా గంజి ఉంచుకొని అన్నం వండుకుంటే వాళ్ళకి కావాల్సినంత మినరల్స్ అంటే ఖనిజ లవణాలన్నీ అందులో పోకుండా మనకు లభ్యమవుతుంటాయి. అదే విధంగా విటమిన్లు కూడా నీటిలో కరిగే విటమిన్లు ఉన్నాయి, ఏబిసిడి అని చెప్తాం. వాటికి నీటిలో కరిగే బి కాంప్లెక్స్ వైటమిన్స్లు నీళ్ళల్లో కడగగానే అవన్నీ పోతూ ఉంటాయి. అవి పోకనివ్వకుండా మనం జాగ్రత్తగా అలాగే ఉడకపెడుతూ ఉంటే చాలా మంచిదండి. పొద్దున్న మధ్యాహ్నం తిన్నప్పుడు రాత్రి చాలా మటుకు తగ్గించుకోవడం మంచిది. చాలా తొందరగా తినడం మంచిది. బాగా లేట్ నైట్ ఫుడ్ తినడం మంచిది కాదు. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ మటుకు చాలా మటుకు తగ్గించుకొని ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు తినచ్చు, కానీ రెగ్యులర్గా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తగ్గించుకోవడం మంచిది. మాంసాహారులు మటన్ తగ్గించడం చాలా మంచిది. చికెన్ వాడచ్చు, ఫిష్ వాడచ్చు. మళ్ళీ రొయ్యల్లో కూడా ఫ్యాట్ ఉంటుంది, వాటిలోనేమో కొలెస్ట్రాల్ పెంచేస్తుంది కాబట్టి అవి తక్కువగా వాడుకుంటూ ఉంటే చాలా మంచిది. చిన్న చిన్న చిరుధాన్యాలు వస్తున్నాయి, మిల్లెట్స్ అంటాం. ఆ మిల్లెట్స్ రకరకాల మిల్లెట్స్ కూడా నానబెట్టి అవి కూడా వాడుతూ ఉంటే మనకు రఫేజ్ ఉంటుంది కాబట్టి మలబద్ధకం ఉండదు, కాన్స్టిపేషన్ ఉండదు, చాలా ఈజీగా డైజెస్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఆకుకూరలు ఎన్ని రకాలుగా ఆకుకూరలు తినచ్చు. నూనెల్లో కూడాను చాలా మటుకు ఏంటి రిఫైన్డ్ ఆయిల్స్ వస్తున్నాయి, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటే ఏంటి గానుగలో ఆడిన నూనెలు అంటూ ఉంటుంది, అది చాలా మంచిది. ఆల్కహాల్ తాగడం మంచిది కాదు, దానివల్ల డైజెషన్ చాలా ప్రాబ్లం వస్తుంది, తగ్గించుకోవడం చాలా మంచిది. దృఢమైన కండరాలు మన శరీరంలో జీవక్రియల వేగాన్ని పెంచుతాయి. కాబట్టి వయసుతో నిమిత్తం లేకుండా కండల్ని పెంచే వ్యాయామాల్ని ప్రతినిత్యం సాధన చేయాలి. ఏరోబిక్ వ్యాయామాలు జీవక్రియల వేగాన్ని పెంచడానికి బాగా సహాయపడతాయి. శరీరంలో నీటి మోతాదు తగ్గినా జీవక్రియల వేగం నెమ్మదిస్తుంది. రోజుకో కప్పు కాఫీ తాగడమూ మంచిదే. కాఫీకి మనలో జీవక్రియల వేగాన్ని పెంచే గుణం ఉన్నట్లు పరిశోధనల్లో సైతం తేలింది. కారం, మసాలాల్లోని రసాయనాలకు మనలో జీవక్రియల వేగాన్ని పెంచే గుణం ఉంది. రోజు కాకపోయినా తరచూ కారం, మసాలాలు తీసుకోవటం మన ఆరోగ్యానికి మంచిదే. ఆహారాన్ని ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా రోజు మొత్తంలో 4-5 సార్లు దఫాలుగా తీసుకోవాలి. దీంతో రోజంతా క్యాలరీలు ఎక్కువ మొత్తంలో ఖర్చవుతాయి. మనలో జీవక్రియల వేగం కూడా పెరుగుతుంది.